హాయ్ అండి, వెల్కమ్ టు మధులహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి పనసకాయని అంటే జాక్ ఫ్రూట్ని ఎట్లా కట్ చేసుకోవాలన్నది ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ మీకు చెట్లు కనిపిస్తున్నాయి కదండి, అవి మా మరిది వాళ్ళ మావయ్య గారి ఇంటికాడ అంటే మా తోటికోళ్ళు వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర ఇవి ఎక్కువగా ఉంటాయండి. అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఇవి కట్ చేస్తారు కదా, అవి వీడియో తీసి నాకు సెండ్ చేశారు. నేను యూట్యూబ్లో ఏమైనా పెట్టుకుంటానేమో అని నాకు సెండ్ చేశారు. అయితే అది మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఇక్కడ చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. ఇవైతే పండిపోయినాయండి, పచ్చివి కాదు. ఈ పండిన కాయలు కట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, అలాగే ఎక్కువ స్మెల్ వస్తుందండి. చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది. జాక్ ఫ్రూట్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుందనే అనుకుంటున్నాను. అంటే బయట మార్కెట్లో చాలామంది కొనుక్కొని తింటారు కదా. అయితే ఇది ఈస్ట్ గోదావరి అండి, అక్కడ ఎక్కువగా ఈ పనస చెట్లు అన్నది ఉంటుంది, ఎక్కువగా ఉంటాయి. మా మరిది వాళ్ళ మామగారి ఇంటికాడ అంటే మా తోటికోళ్ళ వాళ్ళ అమ్మగారి ఇంటికాడ. అయితే ఇది కాయ ఎట్లా కట్ చేయాలన్నది మీతో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం చేతులకి అట్లాగే మనము దేంతో అయితే కట్ చేస్తున్నామో అంటే కత్తి కానీ నైఫ్ కానీ ఏదైనా సరే దానికి ఎక్కువగా ఆయిల్ అన్నది రాసుకోవాలండి. లేదంటే ఈ పనసకాయకి జిగురు అన్నది ఎక్కువ ఉంటుంది, అప్పుడు మనము కట్ చేయడానికి అంత అవైలబుల్గా అనిపించదు, అంటే కంఫర్ట్ అనిపించదు. జిగురు అంతా చేతులకు అంటుకుంటా కత్తికి అంటుకుంటా అది కొయ్యడానికి రాదండి. ఈ పనసకాయ ఎక్కువగా పండిపోవడం వల్ల ఈజీగా కట్ చేయడానికి వచ్చింది. అదే నార్మల్గా పచ్చిగా ఉండుంటే కనుక అంత ఈజీగా రాదండి కట్ చేయడానికి. ఇది చూపిస్తున్నారు ఇట్లా కట్ చేయాలి, ఇక్కడ తొనలు అవి ఉంటాయని మా మరిది కట్ చేస్తున్నారు. అయితే పనసకాయ కొయ్యడం అన్నది అంత ఈజీ కాదు, చాలా కష్టం. అంటే జిగురు ఎక్కువ ఉండడం వల్ల అంత ఈజీ అనిపించదు. కానీ తొనల కన్నా చెత్త ఎక్కువ ఉంటుందండి దీంట్లో. ఎంత పెద్ద కాయ అన్నా తొనలు తక్కువగా ఉంటాయి, చెత్త ఎక్కువగా ఉంటుంది. ఇవి ఇంతకుముందు మీకు ప్లేట్లో చూపించినవి 2 కాయలు అనుకుంటా. అయితే దీంట్లో సీడ్ ఎంత ఉంటుందని చూపిస్తున్నారు. నేను యూట్యూబ్లో పెట్టుకుంటానని తన పాపం కట్ చేసేటప్పుడు వాళ్ళ వైఫ్ని తీయమన్నారంట, వీడియో తీసి నాకు సెండ్ చేశారు. ఇక్కడ వాళ్ళ పాపకి పెట్టారు, అంటే మా మరిది కూతురికి తొన తినిపిస్తున్నారు. ఇక్కడ మొత్తం కట్ చేసేసినట్టున్నారండి. ఇదిగోండి 2 కాయలు కట్ చేసేసారు. 2 కాయలు కట్ చేస్తే ఒక ప్లేట్లోకి మాత్రం వచ్చినాయండి. నేను చెప్పా కదా చెత్త ఎక్కువ ఉంటుంది, తొనలు తక్కువ ఉంటాయి. కానీ ఇదంతా కట్ చేసే ప్రాసెస్ అంతా పెట్టలేదండి, జస్ట్ మీకు ఒక ఐడియా కోసమే. అంటే కోసేటప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని జస్ట్ ఒక ఐడియా కోసం మాత్రమే ఈ వీడియో మీతో షేర్ చేసుకున్నాను. ఆయిల్ రాసుకుని కట్ చేస్తే అది జిగురు మన చేతులకు అంటుకోకుండా ఈజీగా కట్ చేయొచ్చు అని మీతో చెప్పాలనుకున్నాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.